దళితుల ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరు మీదట రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా ఎవరైతే డప్పు కళాకారులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక సంక్షేమ సమితి ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో అనాదిగా ఆది కాలం నుంచి ఏ సంగీత వాయిద్యం లేని సమయంలో వచ్చిన సంగీత వాయిద్యం డప్పు. డప్పు మానవ వికాసంలో అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. డప్పు ద్వారానే నాగరికత వికసించింది అనడానికి సందేహం లేదు. అందుకే మన దేవాలయ వ్యవస్థలో కూడా డప్పుని చేర్చడం జరిగింది. మన యొక్క గ్రామంలో చాటింపులు, దండోరా ఇవన్నీ కూడా డప్పు ద్వారానే జరుగుతాయి. ఆ విధంగా సంగీత వాయిద్యాల్లో ప్రథమ వాయిద్యం డప్పు. ఆ డప్పు ద్వారా వాళ్ళ యొక్క జీవితం కేవలం దానికే అంకితం చేసి అన్ని దేవతలకి అత్యంత ప్రీతికరమైనది డప్పు. స్వామివారి యొక్క తొలి మేల్కొల్పు కూడా డప్పుతో జరుగుతుంది. దాని తర్వాత మిగతా వాయిద్యాలు వాయిస్తారు. మనం చూసే విచిత్రం ఏంటంటే ఆ డప్పు వాయించేవాడు ఒక దళితుడు. ఇది కేవలం మన ప్రాంతంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మేల్కొల్పు చేసే డప్పు ఒక దళితుడు చేస్తాడు. అంటే స్వామివారిని మేల్కొల్పు చేసేది. ఆ విధంగా స్వామివారిని స్వాగతం పలికే మిగతా వాయిద్యాలు సన్నాయి కానీ, డోలు కానీ, హార్మోని కానీ ఇవేవైతే తర్వాత వాయిస్తారో అవన్నీ కూడా నాయి బ్రాహ్మణ్స్ అంటే మన యొక్క బీసీ వర్గాల వాళ్ళు దాన్ని ఆ విధంగా వాళ్ళని స్వామివారికి సంబంధించిన నీరాజనం, నాద నీరాజనం అందిస్తారు. వీటి యొక్క ప్రాసెస్ను కూడా మన యొక్క పురాణ ఇతిహాసాల్లో కూడా అంతే పెద్దగా ఉంది. కనుక వీటన్నిటికి సంబంధించిన అంశాలు ఏవైతే వాడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మా పార్టీ సంబంధించిన ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శ్రీ పనతాల సురేష్ గారు మా యొక్క రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డప్పు కళాకారుల యొక్క సమస్యలు, వాటికి సంబంధించి అనేక అంశాలు, వాటిని పైన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గత నెలలో ఇక్కడే నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన ఈ అంశాలను మనం గుర్తించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. వాటిని మరింత ప్రాధాన్యత ఇచ్చే విధంగా వాళ్ళకి ఇవాళ తోలు నుంచి సింథటిక్ వచ్చారు. అంటే వాళ్ళకి ఉండే వాయిద్యం ఏదైతే ఉందో అది కొంత మారింది. రూపు మారినా కూడా శబ్దం మారలేదు. ఈ శబ్దం మారినా వాళ్ళ బ్రతుకులు మాత్రం మారలేదు. వాళ్ళ బ్రతుకుల్లో కొంత వెలుగులు ఇవ్వాలని, వాళ్ళకి సంబంధించి సంక్షేమం కోసం ఆలోచన చేయాలని చెప్పి, వాటికి సంబంధించిన వ్యవస్థలు ఈ యొక్క సమాజం గుర్తించాలని చెప్పి ఒక అతి పెద్ద డప్పు వాయిద్య కళాకారుల ప్రదర్శన విజయవాడలో నిర్వహించుకుంటున్నాం. రేపు సాయంకాలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఉందో అతిపెద్ద విగ్రహం, అలాగే అంబేద్కర్ గారి సంగ్రహాలయం, ఆయన జీవిత విశేషాలతో నిండిన ఒక అద్భుతమైన ప్రాకారం. చాలామంది ఇది వైసీపీ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారనుకుంటారు. కానీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ సుమారు 470 కోట్ల రూపాయలు దీనికి ఇవ్వటం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క జీవన సరళి ఈ సమాజం నేర్చుకోవాలి. కేవలం ఆయన జయంతి, వర్ధంతి వేడుకలు చేసి ఆ సందర్భంలో అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం కాదు. నిత్యం అంబేద్కర్ ఏవైతే అంశాల పైన మాట్లాడాడో, ఏ అంశాల కోసం అయితే ఆలోచన చేశాడో, ఏ సమాజాన్ని నిర్మాణం చేయాలో ప్రయత్నం చేశాడో, రాజ్యాంగంలో ఏ హక్కులు సాధించి వాళ్ళకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో వాటన్నిటిని కూడా నిక్షిప్తం చేస్తూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నేను ఈరోజు ప్రధానమంత్రి అయ్యానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పుట్టకపోతే నేను ఈ స్థానానికి వచ్చి ఉండేవాడిని కాదు అంటూ ప్రారంభించి పంచతీర్థాలని చెప్పి ఆయన యొక్క పుట్టిన స్థానం మావో కానీ, ఆయన చదువుకొని పెరిగిన ప్రాంతం లండన్లో ఉండే ఏదైతే అలాగే కొలంబియా విశ్వవిద్యాలయం కానీ, అలాగే అమెరికాలో ఉండే కొలంబియా విశ్వవిద్యాలయం కానీ, అలాగే లండన్లో ఆయన ఎక్కడైతే చదువుకున్నాడో దాన్ని కొనుక్కోవటం, అలాగే అలీపూర్ 26 అలీపూర్ రోడ్ ఎక్కడైతే ఆయన రాజ్యాంగం రచించడానికి సమయం వెచ్చించాడో ఆ యొక్క ప్రాంతాన్ని, అలాగే అంబేద్కర్ గారు ఎక్కడైతే
దీక్ష తీసుకొని బౌద్ధంలో మారారో ఆ ప్రాంతం దీక్షా భూమి నాగపూర్లో. అలాగే ఆయన అంతర్జానమే ఆయన యొక్క పార్థవ దేహాన్ని దహనం చేసిన ఏదైతే కొలాబా ఉందో, ఈ యొక్క కొలాబా ప్రాంతం ముంబైలో, ఇవన్నీ కూడా పంచతీర్థాలుగా చేసి ఒక అద్భుతమైన క్షేత్రాలుగా నిర్మాణం చేస్తూ, దాంతోపాటు ప్రతి రాష్ట్రంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకునే విధంగా, ఆయన తలుచుకునే విధంగా నిత్యం ఆయన గురించి ఆలోచన చేసే విధంగా చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఆ విధంగా నిర్మాణం చేసింది. దానికి మెయింటెనెన్స్ కూడా పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం చేసింది. అయితే దురదృష్టం ఏంటంటే అనేక రకాల కారణాల కారణంగా దానికి ఏ గుర్తింపు రావాలో ఆ విధంగా రాలేదు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రేపు డప్పు కార్యక్రమం అక్కడే చేయాలని చెప్పి, తద్వారా ఆ యొక్క ప్రాంగణం వినియోగించుకోవాలని, ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పూర్తి స్థాయిలో ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆశయాలు ప్రజల్లోకి వెళ్ళే విధంగా నిత్యం ప్రజలు సందర్శించాలని, దానికి మంచి వ్యవస్థ చేశారు. ఆడియో విజువల్ షోస్ చేశారు. మంచి 3 డైమెన్షనల్ ఆయన యొక్క జీవిత చరిత్ర పెట్టడం జరిగింది. అనేక డిజిటల్ ఫార్మాట్లో పెట్టడం జరిగింది. ఆయన చదివిన పుస్తకాలు అక్కడ పెట్టడం జరిగింది. ఆయన కోసం అధ్యయనం చేయాలంటే ఎటువంటి ప్రాంతాల్లో అవకాశాలు ఉన్నాయి, యూనివర్సిటీస్ దేశంలో అన్ని చోట్ల కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేరుంది. సోషల్ జస్టిస్ సంబంధించిన అంశాలపైన అధ్యయనం చేయడానికి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది, మనకి విముక్తి కేవలం చదువు ద్వారానే జరుగుతుంది తప్ప ఇంకోటేం కాదు. అందరికీ చెప్పడం జరిగింది. నా దళిత సమాజానికి సంబంధించి సోదరి సోదరులను చెప్పేది కూడా, ఏవైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు అవి కేవలం నిమిత్త మాత్రమైన పాత్రే పోషిస్తాయి. మీరందరూ బాగా చదువుకోండి, సమీకరించండి, కలవండి, అలాగే పోరాటం చేయండి. ఈ 3 మాటలే చెప్పడం జరిగింది, ఇంకేం చెప్పలేదు. కనుక మీరు సమాజంలో కూడా మీరు భాగస్వాములై ముందుకెళ్ళాలని, కేవలం చదివే విముక్తి. ఈరోజు నాకు ఈ గౌరవం దక్కి, ఏ మాటలైతే అంబేద్కర్ గారు చెప్పాడో, చదవండి, సమీకరించండి, పోరాడండి, ఈ యొక్క నినాదాన్ని తీసుకెళ్లాలని, అది కూడా డప్పు ద్వారా తీసుకెళ్లాలని, అటువంటి ఒక శంకారం, ఒక దండోరా ఈ రాష్ట్రంలో వేసే విధంగా అంబేద్కర్ గారి సాక్షిగా ఈ యొక్క కార్యక్రమం రేపు పెద్ద ఎత్తున చేయబోతున్నాం. మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారు, అలాగే అనేక మంది నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. మిత్రపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొమంటాం. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కళాకారుల్ని తప్పనిసరిగా రక్షించే దిశగా మేము అడుగులు వేస్తున్నామని చెప్తున్నాం. ముఖ్యంగా వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు ప్రభుత్వం, కానీ పెన్షన్ ఇవ్వక చాలామంది ఉన్నారు. సుమారు ఎవరైతే దానిపైన ఆధారపడి చేస్తున్న వ్యక్తులకి 40 సంవత్సరాలు, చిన్న వయసు నుంచి కూడా డప్పు వాయిస్తుంటారు, వాళ్ళకి 40 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. గౌరవ పెన్షన్గా మేము భావిస్తున్నాం. అలాగే వాళ్ళకి ఉచిత రవాణా వాళ్ళ మహిళకి ఇస్తాం. తప్పనిసరిగా ఈ డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో అనేక చోట్ల ఈ యొక్క డప్పును వాయించి వాళ్ళకి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా గుర్తింపు ఇవ్వాలని, వాళ్ళకి తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని, ఉపాధి కల్పించడానికి ఏదైతే అతి ముఖ్యమైన అంశం ఈ యొక్క దండోరా ఏదైతే ఇస్తారో, ప్రతి గ్రామంలో పంచాయతీలో కూడా భాగస్వాములు చేసి ప్రభుత్వం సంబంధించి అనేక ప్రకటనలు, గ్రామంలో ఈ వ్యవస్థ ఉంది, ఏదైనా గ్రామంలో జరిగిన అనేక రకాల విషయాలు వాటిని వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం. అలాగే విద్యలో కూడా వాళ్ళకి అవకాశం, వాళ్ళ పిల్లలు కూడా నాణ్యమైన విద్య అందే విధంగా వాళ్ళు ఊరు తిరిగి వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా ఈ యొక్క కళలోని తీసుకొస్తారు. ఈ కళ నేర్చుకుంటూనే పిల్లలకి చదువు నేర్పించేటట్టు, ఏ కళాకారుడు ఏ పాఠశాలలో ఉన్నారో మిగతా వాళ్ళందరికీ ఒక డప్పు నేర్పించే విధంగా వ్యవస్థ నిర్మాణం చేయాలని, అలాగే ఈ యొక్క దేవాలయాల వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యవస్థ ఇది. దీని ద్వారా సమాజానికి కూడా చూపించవచ్చు. దేవాలయం అంటే అదేదో బ్రాహ్మణుల నిలయంగా ఈ యొక్క అభిప్రాయం ఉందో అది కూడా దూరం చేయొచ్చు. అన్ని రకాల కులాలకి సరైన ప్రాధాన్యత దేవాలయాలు ఇచ్చే ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తుంది. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి అందరూ ఎవరైతే స్వర్ణకారులు, అలాగే శిల్పకారులు, వీళ్ళతో పాటు తొలి గడప స్వామివారి యొక్క మన యొక్క ఆలోచన ప్రకారం ఆ యొక్క ద్వారబంధాలు తీసేవాళ్ళు, అలాగే డప్పు వాయించేవాళ్ళు, అలాగే దివిటీలు మోసేవాళ్ళు, అన్ని రకాల వ్యవస్థలు కూడా దేవాలయ వ్యవస్థలో నిర్మాణమై ఇవన్నీ కూడా వంశపారంపరగా చాలా దేవాలయాలు ఉన్నాయి. ఆ కుటుంబానికి ఆ కులానికి సంబంధించి వాళ్ళు చేయటం. మనందరికీ సన్నిధ గొల్ల తెలుసు. శ్రీ తిరుమతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ యొక్క తాళం తీసి ఆ యొక్క డోర్ ఓపెన్ చేసే సాంప్రదాయం ఒక కుటుంబానికి, ఒక గొల్ల కుటుంబానికి ఇవ్వటం జరిగింది. మొదటి ఎందుకంటే ఆ రోజు సంరక్షించాడు స్వామివారిని ఆ పొట్టలో అని చెప్పి, రోజు పాలు పోసారని చెప్పి, ఆ గొల్లవాడు యొక్క కారణంగానే స్వామివారు వెలిశారనే నాణ్యత. కనుక ఆ విధంగా అలాగే అన్ని రకాల వ్యవస్థలు అక్కడుండే వేద పండితులు ఏదైతే పారాయణం చేస్తారో పారాయణం చేసే ఆసనం
తప్పనిసరిగా మాలపల్లిని తీసుకురావాలంటే ఆ చర్మం అక్కడిని తీసుకురావాలని చెప్పారు. ఆ చర్మాన్ని తీసుకొచ్చి ఆ చర్మం మీద కూర్చొని వాళ్ళు వేదఘోష చేయాలి. ఆ విధంగా అన్ని రకాల విషయాలు దేవాలయ వ్యవస్థలో ఉన్నాయి. కానీ ఈ విషయం కూడా తెలుసుకోవాలి. కనుక దేవాలయ వ్యవస్థలో డప్పు కళాకారులు ఉంచాలి. అనేక రకాల స్వామివారి యొక్క ఏవైతే ఉత్సవాల ప్రకటన వీళ్ళ చేతి చేయించాలి. ఆ విధంగా స్వామివారి యొక్క కార్యక్రమం ఏదైతే ఊరేగింపులు జరుగుతుందో దాంట్లో కూడా వీళ్ళని ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ విధమైన వ్యవస్థలో కూడా భాగస్వామ్యం చేసే పని మేము చేస్తామని తెలియజేస్తూ వాళ్ళకి సరైన గౌరవం గుర్తింపు ఇచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా వాటికి సరైన ప్రాధాన్యత ఇచ్చే విధంగా వాళ్ళపైన ఒక స్టోరీస్ మీ మాధ్యమాల్లో తయారు చేసి ప్రజలు తీసుకెళ్తారని చెప్పి మీ అందరినీ కోరుతూ ఇప్పుడు రేపు కార్యక్రమం కోసం మా యొక్క ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఒక చాటింపు చదువుతారు. నమస్కారం పత్రికా విలేకరులందరికీ కూడా. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ, ఏదైతే మొదటి విలేకరిగా దండోరా చాటింపు కార్యక్రమాన్ని మరిలై మాధవ్ గారి అధ్యక్షతన ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ఒక ఉద్యోగం వచ్చే విధంగా ఈ యొక్క చాటింపు వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ చాటింపుని ఒకసారి వేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. చాటింపు తెలుసుగా మీకు. జై భీమ్, జై భీమ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఆంధ్రప్రదేశ్ ఇందు మూలంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ గారి మాధవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపి ఈ యొక్క ముగింపు సమావేశాన్ని భారీ ఎత్తున డప్పుల శబ్దంతో, డప్పుల ప్రదర్శనతో ముగింపు కార్యక్రమం జరుగుతుందా. కావున తామెల్లరూ పత్రికా విలేకరులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల వద్దకు చేర్చి, దళితుల వద్దకు చేర్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు, అదేవిధంగా సామాజిక కేంద్ర మంత్రివర్యులు వీరేంద్ర కుమార్ గారు వస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఆదివారం 17వ తేదీ అనగా రేపు మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమై బందర్ రోడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం దగ్గర భారీ డప్పుల ప్రదర్శనతో నీరాజనం పలుకుతుంది. ఈ యొక్క సమావేశం కూడా అక్కడ జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈ యొక్క సమయం ఆదివారం మే 17 సాయంకాలం 4 గంటలకు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. నేర్పించి చెప్పు ఒకసారి.